రెండోది ఏంది అనంటే కడియం శ్రీహరి గారి బిడ్డ కడియం కావ్య, ఈమె గుంటూరుకు సంబంధించినటువంటి డాక్టర్ నసీరుద్దీన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. ఇట రెండు రకాలుగా వస్తున్నాయి. ఇది ఒక స్థానిక విషయం, స్థానికత అనే పేరుతో తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు, మన నాయకత్వం కావాలి అనే విషయంలో ఉద్యమం నడిచింది. ఇదంతా అయింది. తెలంగాణ నుండి టికెట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని మధ్యలో వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి సమాజంలో కడియం శ్రీహరి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఆయనే సమాధి చేసుకున్నాడు, వేరే వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు కడియం కావ్య పోటీ చేయడం వల్ల వచ్చే లాభం కడియం శ్రీహరికి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. కడియం కావ్య గుంటూరు వాసి అనే ప్రచారం నడుస్తుంది.